హలో బ్రో, చెప్పండి. పేరేంటి? నా పేరు బెనర్జీ అన్న. ఎక్కడ మీ ప్రాపర్? నా ప్రాపర్ వచ్చి విజయవాడ, హైదరాబాద్లో ఉంటున్నాను. ఓకే, రైట్. సో మరి ఈసారి న్యూ ఇయర్ కి ఏంటి సెలబ్రేషన్స్, ఏం ప్లాన్ చేసావు? సెలబ్రేషన్స్ అంటే రూమ్ లో సిట్టింగ్, సంథింగ్ మందు తాగడం, కానీ రోడ్ల మీద అయితే తిరగం. ఎవరన్నా మడత పెడతావా? అలాంటిది ఏమీ లేదు బ్రో. సరదాగా తాగాల, ఫుల్గా ఎంజాయ్ చేయాలా. మరి కొన్ని నిబంధనలు పెట్టారు కదా ఈసారి కొత్తగా వచ్చిన ప్రభుత్వం. సో మరి వాటిని ఉల్లంఘించాలని నువ్వు అనుకుంటున్నావా? లేదు బ్రో, అట్లా అయితే అనుకోవట్లేదు. కానీ జస్ట్ తిరగాలంటే, ఒకవేళ బయటకు వెళ్ళాలంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తానేమో, కానీ నార్మల్గా అయితే డ్రైవ్ చేసుకుంటే అయితే ఫోన్. ఇప్పటి వరకు ఎన్నిసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకవు? ఒకసారి దొరికినా జూబ్లీ హిల్స్ లోనే, ఇక్కడ మన జూబ్లీ బస్ స్టేషన్ కాడ బయటకు వచ్చేసినాం. అలా ఏమన్నారు? ఏమనలేదు, లైసెన్స్ ఇచ్చేసినారు 6 నెలలు అంతే. సో ఈ 2023లో నీకు చేదు అనుభవం ఏమైనా ఉందా? ఏమీ లేవు బ్రో, అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగానే, ఏది ప్రాబ్లం లేదు. 2022లో 2022లో ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఉంది, అయితే ముందు అది ముందు చూడాలి 2024 ఎట్లా ఉంటుందో. మ్యారేజ్ అయిందా బ్రో మీకు? అయిపోయింది బ్రో. ఎన్నిసార్లు? ఒకసారి అయింది. ఇప్పటి వరకు ఎంత మందిని మడత పెట్టా? ఉన్నారు, లెక్కలేనంత మందిని. లేవు బ్రో. సో నార్మల్ గా నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి యువతకి? యువతకి ఏమన్నది, ఎవరు తాగినా డ్రంక్ అండ్ డ్రైవ్ మాత్రం చేయకుండా వాళ్ళు తాగి ఎంజాయ్ చేసి ఇంట్లో ఉండడం బెటర్. సెలబ్రేషన్ ఇంటి దగ్గర చేసుకుని బయట గొడవలు చేయకుండా ప్రశాంతంగా చేసుకుంటే న్యూ ఇయర్ ప్రశాంతంగా నడిచిపోతుంది అంతే. సో సిట్టింగ్ అంటున్నావు కదా, ఏంటి సిట్టింగ్ ఏమన్నదన్న, సాయంత్రం ఒక 2-3 ఫుల్ బాటిల్ తెచ్చుకోవాలా, కూర్చొని తాగాల అంతే. ఎంత మంది వేస్తారు మొత్తం? ఉంటారన్న, ఒక 6-7 ఉంటాం. డైరెక్ట్ పోయే రూమే. అదేంటి సిట్టింగ్ మళ్ళీ ఓయే రూమ్ లో ఎందుకు? అంటే రూమ్ లేక కూడా దొరకట్లేదు, ఫ్యామిలీలో ఇబ్బంది పడుతున్నాయి. లాస్ట్ ఇయర్ గొడవ అయిపోయి ఇబ్బందులు అయినారు. రాజకీయాలు గొడవలు, తాగిన తర్వాత రాజకీయాలు గొడవలు అయింది. తెలంగాణ లేకపోతే ఆంధ్ర? తెలంగాణ, ఆంధ్ర రెండు. కేసీఆర్ గొప్ప అంటే కేసీఆర్ గొప్ప అని, చంద్రబాబు నాయుడు గొప్ప అని, జగన్ గొప్ప అని గొడవలు అయిపోయి. ఎందుకు ఎవరు గొప్ప? ఎవరు గొప్ప కొట్టుకున్న తర్వాత అందరికి దిగిపోయింది తాగింది. చంద్రబాబు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి సార్, ఎట్లా ఉంది ప్లానింగ్? లేదండి, ప్లానింగ్ ఏముందండి, ఇట్లా ఫ్యామిలీ ఇంట్లోనే ఉంటాను నేను, బయటికి వెళ్ళేది ఏం లేదు. ఇంట్లో ఫ్యామిలీతో ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు ఎన్నిసార్లు దొరికారు డ్రంక్ అండ్ డ్రైవ్? 2 times దొరికానండి. 2 times దొరికాను. ఉన్నది చెప్పడం తప్పేముంది, 2 times దొరికాను. 2024లో దాన్ని డబల్ చేస్తారా, ట్రిపుల్ చేస్తారా? చేయదలుచుకోలేదు, అందుకనే నేను బయటికి తాగితే మాత్రం డ్రైవింగ్ చేయట్లేదు. పక్క ఇది డ్రైవింగ్ అయితే చేయట్లేదు. బండి ఎక్కడ పెట్టేయడం కానీ, ఇక్కడ ఫ్రెండ్స్ రమ్మని తీసుకోవడం కానీ, అంతేగాని తాగని ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్తో పోవడం కానీ, అంతేగాని నేనే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయట్లేదు. మడత పెట్టే ప్లానింగ్ ఏమన్నా ఉందా? అదేం లేదండి, మడత పెట్టదు. ఇప్పుడే ఫ్యామిలీ ఉన్నాక మళ్ళీ మడత పెట్టదు, ఇంకా ఎందుకు, చాలు ఒక్కరితో సరిపోయింది, ఇంకా మళ్ళీ మడత పెట్టడు ఏం లేదు అది. సో యువతకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? యువత అంటే ఇప్పుడు వచ్చేసి డ్రింక్ అంటే చేయొద్దు, అసలు వెళ్ళొద్దు, బయట కూడా తిరగొద్దు. ఇంట్లో అమ్మ నాన్న చెప్పినట్టే విని ఇంట్లో ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. విషయం మీరు చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ మీకు అడ్వాన్స్ గా. ఏదో వసూలు చేస్తా అంటారు. ఏం వసూలు చేస్తే ఏం లేవు, చందాలు ఇగో మనోడు వసూలు చేస్తాక రెడీగా ఉన్నాడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి. అదే తీసుకుంటారు అన్న. నాకు జనరల్ గా అలాంటి హ్యాబిట్స్ ఏమీ లేవు. ఓకే, ఐఎమ్ పీస్ఫుల్. వసూలు చేసేది మీరేనా? లేదు, నేను టీమ్ కమిటీ సభ్యులు లేను, నేను ప్రెసెంట్ ఆ సభ్యుని కాదు, నేను సభ్యత్వం ఇంకా తీసుకోలేదు. అంటే మీదంతా థమ్స్ అప్ బ్యాచ్? కరెక్ట్, 100%. సో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి యువతకు సజెషన్ అంటే ఏముంది, యంగేజ్ లో గోల్ సెట్ చేసుకుని ముందుకెళ్ళాను అంతే, అంతకుమించి ఏం లేదు. సో 2023లో మీకు ఏమైనా చేదు అనుభవాలు ఉన్నాయా? ఉంటాయి, చాలా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఒక 5 years ఒక కంపెనీలో జాబ్ చేసి రన్నింగ్ చేసి అన్ఫార్చునేట్లీ దాన్ని వదిలి వేరే కంపెనీకి వెళ్ళాల్సి వచ్చింది. అదే చేదు జాబ్, ఇంకేమంతకుమించి ఏం లేదు. నేను HVAC డిజైన్ ఇంజనీర్ గా పనిచేస్తాను. ఫార్మా ఫీల్డ్ మీద? లేదు, ఎయిర్ కండిషనింగ్, ఏసీ, సెంట్రలైజ్ ఏసీ. సో మీదేంటి ప్లానింగ్? యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ అయినా కొంచెం స్పెషల్ గా మడత పెట్టడాలు? స్పెషల్ ఏం లేదు సార్, ఇక ఎవ్రీ ఇయర్ కామన్గా జరిగేది. ఫ్రెండ్స్తో మీట్ అవ్వాలి, ఈవినింగ్ మీట్ అయిన తర్వాత యాజ్ యూజువల్ ఎక్కడికి వెళ్దాం, ఏ రెస్టారెంట్కి వెళ్దాం, లేదా ఇలా ఇంట్లో అయినా. ప్రజెంట్ హైదరాబాద్ అయితే నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ బెటర్ కదా, సో ఇట్ ఈస్ బెటర్ టు స్టే ఇన్ హోమ్ అండ్ ఎంజాయ్ విత్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్. అంతే సార్. అంతకు మించి అంటే ఇక ఏం లేవు సార్ ప్రజెంట్. చెయ్యాలి అంతే, చెప్పడం ఏమున్నది. ఏం చేస్తారు అసలు ప్లానింగ్ అంటే? ప్లానింగ్ అంటే ఏమున్నది సార్, ఇక రెస్టారెంట్ పోతాం, తాగుతాం, తింటాం,
ఏమన్నా అయితే లొల్లిలు అవుతాయి. అది కామన్ ఇక అన్ని ఎవ్రీ ఇయర్ ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది అంతే. అంతే నీ పర్సనల్ లైఫ్ లో నీకేమైనా ఈ 2023లో ఒక రోజు అబ్బా ఇలాంటి రోజు మళ్ళీ నా జీవితంలో రాకూడదు అనే రోజు ఎప్పుడైనా ఉందా? ఉంది అంటే ఉంది. ఏంటి? నేను ఇయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి జాబ్ చేస్తున్నాను అంతే. బ్యాచిలర్ లైఫ్ ఉన్నప్పుడు బీటెక్ లైఫ్ ఉన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసేది. ఇప్పుడు రోజు డైలీ 9:30కి వెళ్ళాలి, 6 దాకా ఆఫీస్. ఆ ఎంజాయ్మెంట్ అంతా మిస్ అయిన అంతే. ఇక డైలీగా జాబ్కి అలవాటు పడ్డాం అంతే. లైఫ్ లాంగ్ ఇక అంతే. అందుకనే ఈ ఇయర్లో అదే నాకు బ్యాడ్ లక్ అంతే. కానీ న్యూ ఇయర్ కి మాత్రం మిగతా 365 రోజులే 65 రోజులు మర్చిపోవడం అంతే. రోజు మాత్రం ఎంజాయ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ డే. ఏంటి ప్లానింగ్స్ ఏంటి? आज का प्लानिंग है ये यहाँ पर क्रिकेट खेलना और फिर रात को जाके फ्रेंड लोगों के साथ में गैदरिंग करना। आज रात को एक प्लानिंग है। मेरा एक तो दोस्त का कल उसका बर्थडे है, तो उसके लिए मैं केक लिया हूँ और कुछ मसाला उसको पूरा ये करने के लिए, लगाने के लिए पूरा डेकोरेशन उसका रूम में डेकोरेशन करके और उसका बॉडी में फुल आइस बोतल। हाँ वही उसका न्यू ईयर प्लानिंग भी वही है, उसका बर्थडे भी है, तो सेम प्लानिंग वही है। 2 in 1। ఓకే ట్రాన్స్లేట్ చేయనా? అందుకోసం అలా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే ఉందంటన్న, ఆ బర్త్డేకి తీసుకెళ్ళి కేక్ కట్ చేయించి డెకరేషన్ చేసి రూమ్ లో, అదే రూమ్ లో అన్న అయిపోతాను. అన్న చాలా సార్లు చెప్పిండు, అలా 2 ముక్కల్లో చెప్పేసి మనకు అర్థం కానికి అట్లా చెప్పినాను. హిందీ ఇప్పుడు ఎస్ఏ క్వశ్చన్ రాసినప్పుడు ఇట్లా రాస్తాం ఆన్సర్లో, అన్న కట్ చేసుకోరా నాకు. ఓకే రైట్. సరే అన్నకి అడుగు, ఎవరినన్నా మడత పెట్టే ప్లానింగ్ ఉందా హైదరాబాద్ లో అని చెప్పి? అని పెళ్ళి అయిపోయింది. कुछ 18+ का काम करने का आज? No, I am a married person. No wrong thing. Only enjoyment. Full night enjoyment of New Year with a full positive way. अगर शादी नहीं हुआ तो क्या करता? शादी नहीं हुआ भी तो full positive. Wrong thing नहीं, कुछ भी नहीं. హలో బ్రో, హాయ్ అన్న. ఏంటి పేరేంటి? అవినాష్. సో అవినాష్ గారు ఈ న్యూ ఇయర్ కి ఏం ప్లాన్ చేశారు ఫ్రెండ్స్ తో? ఏముంటదన్న, రాత్రి ఇంత మంది తెచ్చుకోవాలా, తాగాలా, ఎంజాయ్ చేయాలా. ఇంకేముంటది, తినాలా, తాగాలా, ఎంజాయ్ చేయాలా, 2 స్పీకర్లు తెచ్చుకోవాలా, డీజే పెట్టాలా, మొత్తం మనదే. ఇవాళ పక్క ఇంటి వాళ్ళని చెదరగొట్టాలా? పక్కింటి వాళ్ళని ఏం చెదరగొట్టాం కానీ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు మన వాళ్ళకి అప్ప. కంపల్సరీ అది. గొడవలు ఏమైనా అవుతాయా మీకు? అట్లాంటివి ఏం కావు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళని కూడా కలిపేస్తాం అందులో. ఎవరినన్నా మడత పెట్టే ఛాన్సెస్ ఉన్నాయా ఈ ఇయర్ లో? పోయినా నిజంగా అయిననే. మనం ఏం కాదు, మన దగ్గర చాలా ఉంది. సో ఇప్పటివరకు ఎన్నిసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికారు?